హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పోలీలు, బొబ్బట్లు, ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కోలా పిలుస్తారు కదా. మా సైడ్ పోలీలు అంటాము. సో పోలీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకునేసి ఏ స్వీట్ రెసిపీకైనా కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. సో ఈ సాల్ట్ మిక్స్ అయ్యే వరకు పిండిని సాల్ట్ బాగా కలుపుకోండి. స్టార్టింగ్లో నీళ్ళు వేసుకుంటూ చేతి వేళ్ళతోనే కలుపుకోండి. ఇంకా పిండి ముద్ద అవుతుంది అనుకున్నప్పుడు మనం మామూలుగా బాల్ లాగా చేసేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత 1/2 అవర్ to 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. పిండి కలిపి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో నానిన తర్వాత పిండి. ఇంత లోపల పిండి నానే లోపల మనం 3 రకాల పప్పు తీసుకున్నాను నేను ఇక్కడ, హెల్తీగా టేస్టీగా ఉంటుందనేసి. కందిపప్పు, కూరశనగపప్పు, పెసరపప్పు అన్నీ కలిపి 3 టీ గ్లాసులు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకొని పక్కన 4 to 5 అవర్స్ నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో వేసేసుకొని 6 to 7 విజిల్స్ పెట్టేసుకోండి. ఊరికే గరిటతో అలా అంటేనే మనకి బాగా పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. 3 గ్లాసెస్కి 2.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, ఒక 2 యాలకులు దంచి వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి దగ్గరకు వచ్చే వరకు. ఫైనల్గా పోలీలాగా ఒత్తేసుకొని పూర్ణం ఎంత తీసుకుంటామో పిండి కూడా అంతే తీసేసుకొని పోలీలాగా చేసుకొని ఇలా కాల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.